హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అందరం ఒకేసారి ఫంక్షన్ హాల్లో ప్రత్యక్షమయ్యారని చూస్తున్నారా? మా బాబాయ్ ఆర్మీ అంటే ఇప్పుడు సర్వీస్లో లేడు, రిటైర్డ్ అయ్యి చాలా ఇయర్స్ కూడా అయిపోయింది. కానీ వాళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారనేసి ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేయమని చెప్పారు. ఇంకా మేమందరం కూడా వచ్చేసాం. ఎలాగో సండే కదా, పిల్లలకి హాలిడే, అందులో స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. అలాగే అది చూసుకున్నట్టు ఉంటుంది, బాబాయ్ని కూడా కలిసినట్టు ఉంటుందని అయితే వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళినా ఈ అక్క చెల్లెల ప్రేమలు అయితే చూడలేకపోతున్నాం. ఇలా సింపుల్గా అక్క చెల్లెల ప్రేమలు అని అనేస్తున్నా, కానీ నేను కూడా మా చెల్లి వచ్చినప్పుడు నేను మా చెల్లి ఇలాగే ఉంటాం, చాలా క్లోజ్గా. కానీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అదే క్లోజ్నెస్ మాకు, చాలా అంటే చాలా. ఇక వచ్చిన దగ్గర నుంచి అయితే మా తమ్ముడు మమ్మల్ని ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచట్లే. అంటే పని చేపిస్తున్నాడని కాదు, ఇది తినండి అది తినండి అని సర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఒకసారి బాదం పాలు, ఎగ్ బజ్జీ, పకోడీ, అలా వాళ్ళు చేసిన స్పెషల్స్ అన్నీ మా ముందుకే తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు. మేము ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము అనేసి. పిల్లలకు కానీ మాకు కానీ ఏం కావాలన్నా మా తమ్ముడే తెచ్చిస్తున్నాడు. ఇంకా పిల్లలు కూడా మామయ్య అది కావాలి ఇది కావాలని వాడిని తిప్పుతూనే ఉన్నారు. అయినా చాలా ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సినవి మాకు కావాల్సినవి అన్నీ అయితే తెచ్చిస్తున్నారు. ఇంకా స్పీచ్లే ఇస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. చాన్నాళ్ళకి కలిసారు కదా, వాళ్ళలోని ఫీలింగ్స్ అయితే అందరైతే చాలా బాగా షేర్ చేసుకున్నారు. ఇంకా సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయిన సోల్జర్స్ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, అంటే మదర్ ఉంటే మదరు, లేకపోతే వైఫ్ ఉంటే వైఫ్, అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా శాల్వా కప్ మన సోల్జర్స్ని అయితే ఒకసారి అందరు గుర్తు తెచ్చుకొని కొంచెం అందరు ఎమోషనల్ అయిపోయారు. ఇక అలాగే జేసీ వాళ్ళకి అలా చాలామందిని పేరు పేరున పిలిచేసి అందరికైతే సన్మానం అయితే చేసేసారు. ఇంకా ఎంతమందికి ఎన్ని సన్మానాలు చేసినా మనది ఒకటే కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక చోట కలిస్తే ఇంకా మన ముచ్చట్లు మన వ్యవహారాలు మనవే, ఇంకొక ప్రపంచంతో పనేం లేదు. అక్కడ ఏమైనా జరగని మంది మనమే చూసుకుంటాం. ఇంకా మా తమ్ముడు ఇక ఖాళీగా దొరికాడనేసి ఇంకా మా పిల్లలైతే వానితోటి ఆడుకుంటున్నారు. వాడు కూడా అంతే, చాలా ఓపిక్గా ఆడిపించుకుంటాడు, అసలు చిరాకే పడ్డాడు. ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి అయితే మా బాబాయ్ మా దగ్గర లేడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఛానళ్ళకి కలిశాడు కదా, ఇంకా వాళ్ళతోనే మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మళ్ళీ ఎప్పటికో కలుసుకుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం కదా, అందుకనేసి ఫ్రెండ్స్ దగ్గర అయితే మా పిన్ని వాళ్ళైతే వదిలేశారు మా బాబాయ్ని. మా బాబాయ్ అయితే ఆ ఫొటోస్లలో మాత్రమే కనిపించాడు, మా దగ్గర కూర్చోలేదు చేయలేదు. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి పర్సన్కి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. మనకు కొంచెం మాత్రం ఎక్కువ కదా, అసలు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారనేసి ఓపెన్ చేసి చూస్తాం. ప్రతి పర్సన్కి ఇలా అయితే ఇచ్చేసారు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అయితే మన క్లాసికల్ డ్యాన్స్ అయితే ఒకసారి అక్కడ చూపించేశారు. పిల్లలైనా చాలా బాగా ఇచ్చేసారు, వాళ్ళు చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్, మేకప్ చాలా ముద్దుగా అనిపించే, చూస్తుంటే అలాగే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకైతే వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్సే బాగా నచ్చాయి, చాలా బాగా వేశారు. చాలా నీట్గా కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది వాళ్ళ డ్యాన్స్ అనేది, అంటే బాగా అర్థమవుతుంది అని. ఆ డ్యాన్స్ వేసే వాళ్ళని కూడా బయట నుంచి ఏం పిలవలేదు, వాళ్ళల్లో పిల్లలేనంట, ఫస్ట్ నుంచి నేర్పించుంటారు కదా, అందుకనేసి ఎలాగో ఒక మంచి స్టేజ్ అలా అనేసి వాళ్ళని కూడా ఇక్కడే వేపించారు. వాళ్ళని కూడా ఏం ఒత్తిగా పంపించలేదు, వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఆలోపే లంచ్ టైం అయితే అయింది. ఇంకా లంచ్లో అయితే చాలా స్పెషల్స్ పెట్టారు. అప్పటికే స్నాక్స్ కుమ్మ వదిలేసాం కదా, ఇంకా లంచ్ దగ్గరికి వచ్చేసరికి అసలు జస్ట్ ఏమేమి వెరైటీస్ అని పెట్టించుకున్నాను, కానీ అంత కూడా తినలేకపోయాం. ఎందుకంటే చెప్పాం కదా, స్నాక్స్ ఒక కుమ్మేసామనేసి ఇంకేం లంచ్ తినాలనిపిస్తుంది. జస్ట్ ఫుల్ ప్లేట్ ఎలా ఉంటుందో అన్నట్టు డెకరేషన్గా పెట్టించుకున్నాను తప్పితే అంతా కూడా తినాలనిపించలేదు, ఫుల్ అయిపోయింది అప్పటికి. కానీ క్యాటరింగ్ ఎవరు చేశారో తెలియదు, కానీ చాలా బాగా చాలా టేస్టీగా ఉన్నాయి వంటలన్నీ. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి వడలైతే చంపు వదిలేస్తున్నారు, ప్రతి దాంట్లో వడ 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 అలా పెట్టేస్తూనే ఉన్నారు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా మన ఫేవరెట్ కదా, ఇంకా అవి కూడా అయితే ఒక కప్పు కాదు, 2 కప్పులు కాదు, 3-4 కప్పులు అయితే తినేసాం. దాని ఎఫెక్ట్ జలుబు కూడా లేసింది నెక్స్ట్ డే. ఇంకా అమ్మతోటి పిన్నితో కొన్ని ఫొటోస్ అయితే వేసి ఇంకా మా తమ్ముడైతే ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేస్తున్నాడు. అందరం ఒకసారి వెళ్ళడం కుదరదు కదా అని ఫస్ట్ అమ్మమ్మని పంపించాం, తర్వాత నేను పిన్ని ఇంకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా పిల్లల్ని అయితే ముందుగానే వదిలిపెట్టేశాడు. మా తాతయ్య వచ్చాడు కదా, మా తాతయ్య తీసుకెళ్ళాడు పిల్లల్ని అయితే.
ఇంకా అందరం వచ్చిన తర్వాత తిన్నాం కదా! అది అరిగేంత వరకు కూర్చొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ముచ్చట్లేసుకున్నాం. పిల్లలైతే వాళ్ళ మామయ్యతోటి ఆడుకుంటున్నారు. మా పిన్ని వచ్చేటప్పుడు జామకాయలు, సపోటా, నిమ్మకాయలు అలా అని చాలా తెచ్చింది. అవన్నీ మా అమ్మమ్మ 3 భాగాలు చేసేసి అందరికి సమానంగా అయితే పంచేసింది.